తమను తాము మెరుగుపరుచుకోవడం సాధ్యమవుతుంది. అదే సమయం ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్లొచ్చు. ఇందుకు మెంటార్స్ బాగా ఉపయోగపడతారు. మీరెంచుకున్న రంగానికి సంబంధించిన నిపుణులు గాని, కోచింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు గాని, మరొకరిని గాని మీరు ఎంపిక చేసుకోండి. మీకు మంచి గైడెన్స్ దొరుకుతుంది. కరెంట్ అఫైర్స్, సమకాలీన అంశాలకు సంబంధించిన అవగాహన ఉండాలి. రాజకీయ పార్టీలపైన మీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి ఓ విద్యార్థిగా పరిణామాలను అధ్యయనం చేయండి. మనలో చాలా మందికి ఆంగ్ల భాష పెద్ద అడ్డంకి. ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ల ద్వారానో, వీడియో లెక్చర్ల ద్వారా గానీ ఇంగ్లీష్ కు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోండి. ఉద్యోగాల్లో ప్రవేశించే సమయంలో వచ్చే వేతనం కంటే అక్కడ అవకాశం లభిస్తే కొత్త విషయాలు నేర్చుకోగలుగుతానా లేదా అనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా మంది తక్కువ జీతం అంటూ మొదట్లో వచ్చిన ఉద్యోగాలను తిరస్కరిస్తూ పోతారు. చివరకు ఎందులోనూ కుదురుకోలేక నిరాశ చెందుతారు. ఉన్న ఊళ్ళోనే ఏదో ఒక బతుకు తెరువు చూసుకుంటే చాలు, ఆస్తిపాస్తులను చూసుకుని ఉండిపోవచ్చు అనుకునే వాళ్ల విషయాన్ని పక్కన పెట్టండి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళడానికి, అక్కడ సర్దుకుని ఉండడానికి, కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి.